కేసు సిబిఐకి పోయింది. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, నమస్తే. అల్జాపూర్ శ్రీనివాస్ గారు. నమస్కారం మీకు, మా తోటి ప్యానల్ మెంబర్స్ కి, మేము ప్రేక్షకులకు అందరికి కూడా నమస్తే. ఈ ఎపిసోడ్ ని మీరు చూస్తున్నారు. చింతమడకలో ఇది కేజీఎఫ్ కాదు, ఇక్కడ రావడానికి నాకు ఎవరు ఆంక్షలు అవసరం లేదని చెప్పేసి 2016లోనే నేను కేటీఆర్కు అప్పుడు హెచ్చరించిన, అప్పుడే నేను అలర్ట్ చేసిన అన్నారు. వచ్చిందే రాష్ట్రం 2014. ఆ 2 సంవత్సరాల్లోనే కవిత అబ్జర్వ్ చేసింది ఏంటి? అప్పటికి కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి భారీ చర్చలే నడుస్తున్నాయి. పూర్తి స్థాయిలో ఇంకా అంత అవినీతి జరిగింది అనుకోవడానికి కూడా లేదు. ఒకటి మోర్ ఓవర్, ఈ ఎపిసోడ్ వెనక ఎవరున్నారు? చింతమడక నుంచి వచ్చిన పిలుపు అంత ఈజీగా కాదు. హరీష్ రావును కాదని, కేసీఆర్ని కాదని పిలిచేటువంటి పరిస్థితులు మాత్రం ఉండవు. సో సొంత ఎజెండా, టార్గెట్ ఎవరై ఉండొచ్చు? కవిత అడుగులు ఎటబడబోతున్నాయి. ఒకటి ఇందాక శ్రీనివాస మన నర్సయ్య గౌడ్ గారు అన్నట్టు, జయరాం గారు అన్నట్టు, ఎవరిని టార్గెట్ చేయాలా, ఎవరిని చేస్తోంది? హరీష్ రావు భుజం మీద తుపాకీ పెడితే అది తగిలేది ఎవరికి? శ్రీకాంత్ గారు, ఇది ఫ్యామిలీ డిస్ప్యూట్ ఇంటర్నల్ గా జరిగిన ఇంటర్నల్ గానే అది సమస్య పోవాల్సినటువంటి ఇష్యూ వాస్తవంగా. కానీ చదువుకున్న అమ్మాయి, అనుభవం ఉన్నది, ఇంటెలిజెన్సీ ఉన్నది. ఇది ఒకటి పదవి కోసమో, ముఖ్యమంత్రి పదవి కోసమో ఆశపడి హరీష్ రావును, సంతోష్ను టార్గెట్ చేసి వాళ్ళ కుటుంబం నుంచి దూరం చేయడానికి ఇంత తొందరగా చేసేటువంటి ఒక పొలిటీషియన్ అయితే కాకపోవచ్చు నాకు తెలిసి. ఇంకా 3 years ఉంది. ఇంకా 3 years కానీ ఇంకా ఎక్కువ నాణ్యాలు ఎక్కువ టైం. ఆ యొక్క పదవి కోసం ముఖ్యమంత్రి యొక్క ఆశ మీద ఇంత అడ్వాన్స్ గా కుటుంబం. సో ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ వచ్చినట్టుంది, సిగ్నల్ ఇష్యూ వచ్చినట్టుంది. సిగ్నల్ ఫ్రీజ్ అయింది. శ్రీనివాస్ గారు, వెల్కమ్ బ్యాక్ టు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. కవిత సామాజిక తెలంగాణ అంటూ ముందుకెళ్తోంది. సో తను ఇదివరకు నిజామాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహించింది మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా. సో అక్కడి నుంచే రాజకీయ అడుగులు పడతాయేమో అనుకుంటే చాలా డిఫరెంట్గా కేసీఆర్ పుట్టిన సొంత గడ్డపై తాను వారసురాలుగా ఎంట్రీ ఇచ్చింది. సో ఆ ఊరికి ఆడబిడ్డ అయి ఉండొచ్చు, ఆ కుటుంబానికి ఆడబిడ్డ అయి ఉండొచ్చు. బట్ రాజకీయాల్లో కూడా అక్కడి నుంచే ఇదేనా కర్మభూమి, మీరు ఆశీర్వదిస్తే ఇదేనా పుణ్యభూమి అని మాట్లాడిన మాటల వెనుక ఇక అక్కడి నుంచి అరంగేట్రం స్టార్ట్ కాబోతుందా, మళ్ళీ వస్తాను, ఇది ఆంక్షలు పెడితే ఊరుకునేటువంటి రకం కాదు అని చేసినటువంటి కమెంట్స్. అఫ్ కోర్స్ అల్జాపూర్ శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టు కుటుంబ పంచాయతీ, కుటుంబ డిస్ప్యూట్స్ అనుకోవచ్చు. కానీ వైల్ ఇట్స్ కమింగ్ టు పాలిటిక్స్, అదొక మెజారిటీ ఉన్నటువంటి నియోజకవర్గం. సో నెంబర్ 1లో ఉన్నటువంటి నియోజకవర్గం ఏ ఎన్నిక వచ్చినా కానీ హరీష్ రావుకు అంత క్రేజ్ ఉంటుంది. సో అట్లాంటి నియోజకవర్గంలో నిజామాబాద్ వదిలేసి సిద్దిపేటకు వస్తున్నారంటే మీరు అన్నట్టు 3 సంవత్సరాల ట్రావెల్ లాగా నాకేం కనిపించట్లేదు. ఇది ఇంకొక 10 ఏళ్లకు సంబంధించినటువంటి సుదీర్ఘ ఆలోచన విధానంతోనే ఈ మాటలు ఉన్నాయేమో అనిపిస్తోంది. అదే కనుక వారి మనసులో ఉంటే ఆ కుటుంబంతోనే, ఆ పార్టీతో తెగరింపులు చేసుకోరండి. ఆ యొక్క కుటుంబానికి లేదా ఆ పార్టీకి వారసత్వంగా అవకాశం వస్తుంది అనుకున్నప్పుడు వన్ విల్ హ్యావ్ టు వెయిట్ చేస్తారు. ఓపిక ఉండాలి రాజకీయాల్లో నిలబడుకోనికి. చరిత్రలో అనేక మందిని చూస్తాం మనం. ఎన్టీఆర్ తోని ఉన్నటువంటి సతీమణి, ధర్మపత్ని అనుకుందాం, లక్ష్మీపార్వతి ఒక ఎలక్షన్ మాత్రమే, ఒక ఎలక్షన్ గెలిచింది పాతపట్నం ఏదో. 2-3 సీట్లలో పార్లమెంట్ స్థానాల్లో 1,00,000 పైన ఓట్లు వచ్చినాయి. దాని తర్వాత కనుమరుగైపోయింది. అట్లా అనేక, జానకి రామచంద్రన్ ఎంత పవర్ఫుల్ లీడర్, ఎంజి రామచంద్రన్, వారి యొక్క సతీమణి అవుట్ అయిపోయి వారు గెలవలేకపోవచ్చు. సో ఇంత తొందరపడి ఇమ్మెచ్యూర్డ్ గా వ్యవహరించడం కారణంగా జరగబోయేది నష్టం కవిత గారికి. విత్ డ్యూ రెస్పెక్ట్, కవిత పొలిటీషియన్ గా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు పనిచేయాలి. కానీ తొందరపడి పదవుల కోసం ఆశపడి ఆ కుటుంబంతోనో దాని తర్వాత ఆ పార్టీతోనో పేచి పెట్టుకోవడం కారణంగా జరగబోయే నష్టం పార్టీకి జరుగుతుంది, తనకు జరుగుతుంది. ఇది ఒక కారణం. అయితే నేను అనుకోవడం లేదు పదవి కోసం మాత్రమే అని, నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అంత మాత్రం తెలియకుండా ఉంటారా కవిత? అంత మాత్రం అంటే విజన్ లేకుండా ఉంటారా వారికి? డెఫినెట్ గా అక్కడెక్కడో ఒక చోట ఆవిడ ఆరోపణలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తులు ఎన్ని రకాలుగా హింసించినారో అది చెప్పుకోలేనటువంటి విషయాలు కావచ్చు.
వాస్తవం అయి ఉండొచ్చు. భరించలేనట్టుగా ఉండవచ్చు ఆ అవమానాలు. కరెక్ట్. ఆ తరుణంలో వారు తండ్రికి చెప్పి ఉంటారు, అక్కడి నుంచి ప్రతిస్పందన రాకపోవచ్చు, బ్రదర్ కు చెప్పి ఉండి ఉండవచ్చు. అంటే ప్రతిస్పందన రాకపోవచ్చు అంటే అట్లాంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీలో ఉందా? ప్రతిస్పందించేటువంటి నాయకులే కేసీఆర్, కేటీఆర్. ఆ నాయకులు కూడా రెస్పాండ్ అవ్వలేకపోతున్నారు, సేవ్ చేయలేకపోతున్నారు. అంటే ఎవరి కనుసన్నల్లో నడుస్తుంది, ఎవరి చేతుల్లో బీఆర్ఎస్ పార్టీ నడుస్తుంది అన్నటువంటి ప్రశ్నలు కూడా వస్తాయి. ఎస్. కాబట్టి కేసీఆర్ గారైనా కేటీఆర్ అయినా హరీష్ రావును టార్గెట్ చేసి పక్కన పెట్టాలి, లేకుంటే కవిత చెప్తా ఉన్నది, అడుగుతా ఉన్నది, బాధపడతా ఉన్నది, ఇక్కడ ఆమెను కన్సోల్ చేయడానికే ఇక్కడ హరీష్ రావును ఏదో అడగడం స్టార్ట్ చేస్తే కనుక అది డిస్ప్యూట్ కిందికి వస్తుంది. ఎక్కడో ఒక చోట పార్టీలో చీలిక వచ్చేటువంటి ప్రమాదం ఉండి ఉంటుంది. ఎందుకంటే ఆయన మాస్ ఫిగర్, మీరే చెప్పిన ట్రబుల్ షూటర్ గా నిన్నదాకా ఉన్నారు. సో ఆ యొక్క విషయం తెలిసి ఆయనతో ఎందుకు పెట్టుకోవాలా, ఈమె అడుగుతున్నా కానీ సరే ఈమెను ఎలాగో రేపన మరి సముదాయించవచ్చు అనే ఉద్దేశంతో ఉండి ఉంటుంది. కాకపోతే మీన్ కొద్దిగా ఎక్కువ ఫోకస్ అయ్యి పేపర్ మీడియాకి వచ్చేసరికి తండ్రి విధి లేని పరిస్థితిలో సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇప్పుడు కవిత చాలా డిఫెన్స్ లో పడ్డది. ఇవాళ ఉన్న జోష్ రేపు ఉన్నది ఇండివిజువల్స్ కి. ఇవాళ ఉన్న ఉత్సాహం రాజకీయంగా ఇప్పుడు కేవలం జాగ్రత్త పేరు మీద టూర్ చేస్తా ఉన్నాం, కానీ రాజకీయంగా వన్స్ షీ కమ్స్ ఫర్ ఫ్లోటింగ్ ఎ పొలిటికల్ పార్టీ, దట్ ఈస్ నాట్ సో ఈజీ టు మెయింటైన్ దట్ సేమ్ వే అనమాట. ఎట్లయితే జాగ్రత్తలు నలుగురు రిసీవ్ చేసుకుంటున్నారో, లేకుండా మీకు ప్రెస్ మీట్ పెడుతున్నారు 10-20 మంది వస్తున్నారో, అది అడ్డుకోవడానికి కూడా పెద్ద ఆప్షన్స్ కనిపించట్లేదు జనరల్ గా. ఎందుకంటే ఒక నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను, మాజీ మంత్రిని, ద బిగ్గెస్ట్ లీడర్ ఇన్ ద బీఆర్ఎస్ పార్టీ, అట్లాంటి నాయకుడి నియోజకవర్గానికి ఆయన మీదే కామెంట్స్ చేసి ఆ నియోజకవర్గంలో అడుగు పెడితే జనరల్ గా అయితే వేరే ప్రాంతాల్లో అయితే ఎదురు తిరగడాలు, అడ్డుపడ్డాలు చాలా ఉంటాయి. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ కవిత, ఒక కుటుంబ నేపథ్యం ఉంది, కేసీఆర్ వారసత్వం ఉంది కాబట్టి మిగతా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా సైలెంట్ గా ఉన్నారేమో అనిపిస్తుంది. అది ఇంటి విషయం కాబట్టి అందరూ మాట్లాడకుండా ఉంటున్నారు. ఎందుకంటే ఇవ్వాలన్నా రేపన మళ్ళా ఒకటి మేమంతా బదనాం కావాలి, లేనిపోయిన ఎందుకు మేము పెంచి పెట్టుకోవాలి, లెట్ దెమ్ ఫేస్ ఈచ్ అదర్ అని చెప్పేసి వాళ్ళు అనుకుని ఉండవచ్చు. ఇప్పటికి కూడా ఎవరు మాట్లాడతారు ఆవిడ గురించి? ఒకరో ఇద్దరో కేసీఆర్ గారికి దగ్గరగా సాన్నిధ్యం ఉన్నట్టుగా, ధైర్యం ఉన్నట్టు జగదీష్ రెడ్డి మాట్లాడి ఉంటాడు, లేకుంటే వి ప్రకాష్ మాట్లాడి ఉంటారు, చాలా స్ట్రాంగ్ గా మాట్లాడు వి ప్రకాష్ గారు కూడా. సో మిగతా ఎవరు మాట్లాడతలేదు, చిన్న పిల్లలు మాట్లాడడం పెద్ద లెక్క కాదు. బట్ పొలిటీషియన్ గా ఎమర్జ్ అయినటువంటి పర్సనాలిటీలో ఎవరు మాట్లాడతారు? ఎందుకంటే ఇంటర్నల్ కొట్లాట, ఏం మాట్లాడినా ఎటు గౌరవం కూడా ఎక్కడ తగ్గించట్లేదు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా గౌరవం ఎక్కడ తగ్గించట్లేదు. అందుకోసమే జాగ్రత్తగా బీఆర్ఎస్ పార్టీ కూడా అదే విధంగా ఆలోచిస్తున్నది. బహుశా పర్సనల్ గా డ్యామేజ్ చేసే ప్రయత్నం చేయట్లేదు, లైట్ గా టచ్ చేసి కామెంట్ చేసి వదిలేస్తారు కేటీఆర్ గారైనా ఇంకెవరైనా. కానీ ఈవిడ కూడా తండ్రిని, బ్రదర్ ని టచ్ చేయకుండా రక్షించే క్రమంలో వీళ్ళిద్దరిని టార్గెట్ చేస్తా ఉన్నారు. సో ఇది లాస్ట్ ఎండ్ వరకు ఉంటదేమో, ఉంటుందన్నది నాకు అంతే డౌట్. రైట్ దత్తాత్రేయ గారు, అంటే కవిత గారు పొలిటికల్ పార్టీ ఫ్లోట్ చేసినా పెద్ద ఫరక్ పడే లేదన్నది నా అభిప్రాయం. కాకపోతే ఆవిడ మనసులో ఎక్కడో చోకుట మానని గాయం స్ట్రాంగ్ గా ఉండి ఉంటది అని నాకు అనిపిస్తున్నది. రైట్, ఎక్కడో ఒక చోట సంతోష పేరు మాట్లాడుతూ ఉన్నది కాబట్టి సిమిలర్ గా అలాగే వారి కుటుంబ సభ్యులు ఒక్క నిమిషం అయి ఉండొచ్చు. అవును, మీరు అన్నట్టు అయి ఉండొచ్చు. దత్తాత్రేయ గారు, సో దత్తాత్రేయ గారు ఏదో మానని గాయం ఉంది కాబట్టే ఈరోజు ఇంత ఎదురు తిరగాల్సినటువంటి పరిస్థితి వచ్చింది పార్టీ మీద.